చివరిగా భక్తులకి ప్రజలకి ఈ వేడుకల ద్వారా మీరు ఇచ్చే సందేశం ఏంటి, వాళ్ళకి ఏం చెబుతారు? ఈ కార్యక్రమాలకు సంబంధించి 11 రోజులు జరగబోతున్న ఈ కార్యక్రమాల్లో భక్తుల పాత్ర లేదా వాళ్ళు ఏమైనా హోమాలు యాగాల్లో వాటిల్లో ఏమైనా పాలు పంచుకోవచ్చా, దానికి సంబంధించి ఏమైనా చెప్పగలుగుతారు? తప్పకుండా. చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఇది. అనేక కోట్ల ఖర్చుతోటే జరుగుతుంది, కానీ తేలిగ్గా అయ్యేది కాదు. ఇటు పండితులతో పాటు ఎంతమంది వస్తే అంతమందికి భోజన భాజన వ్యవస్థ, పలహారాల వ్యవస్థ, వాళ్ళకి టీలు కాఫీలు తాగే అలవాటు ఉంటే అవి, మజ్జిగ కావాలంటే మజ్జిగ, లేదు అనే పదం లేకుండా అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందరూ ఆనందంగా ఒక ఉత్సవంగా గడుపుకోవాలనేది కోరిక. నడి బొడ్డులో ఉంది ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనేది. మీరు చక్కగా మెట్రో ఎక్కి గాంధీ భవన్ దగ్గర దిగితే డైరెక్ట్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకే వెళ్ళిపోతారు. ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగేటటువంటి కార్యక్రమంలో శంకరాచార్యులు వారు తప్ప మిగతా అంతా భక్తులే. ఫస్ట్ అది మన కేసీఆర్ గారు రానివ్వండి, లేదు కిషన్ రెడ్డి గారు రానివ్వండి, లేదు రేవంత్ రెడ్డి గారు రానివ్వండి, బండి సంజయ్ గారు రానివ్వండి, ఎవరు వచ్చినా శంకర్ల భక్తులుగానే వస్తారు. మిగతా అంతా భక్తులే, ఆయన ఒక్కడే కదా. నిజంగా ఈ విషయంలో హరీష్ రావు గారిని నేను చాలా అభినందించాలండి. అది చెప్పి మళ్ళీ నేను మీకు చెప్తాను. మేము వెళ్ళంగానే శంకర్ల మీద ఆయనకి ఎంత భక్తి ప్రేమ అంటే, గురుగారు మీకు ఏం కావాలి, ఇగో మీకు గ్రౌండ్, మీకు పోలీస్ పర్మిషన్లు కావాలా, మీకు ఇంకేమేం కావాలి, మా ప్రభుత్వం ఎప్పుడైనా మీరు చేసేటటువంటి ధార్మిక కార్యక్రమాల్లో భక్తి కార్యక్రమాల్లో ముందుంటుంది అని చెప్పి ఆయన ఒక సామాన్య కార్యకర్తలాగా, ఓ రాజకీయ నాయకుడిలాగా నేను భావించలేదండి. శంకర్ల యొక్క భక్తుడిగానే ఆయన్ని భావించాను. అప్పటికప్పుడు 5 నిమిషాల్లో గ్రౌండ్ వాళ్ళకి అందరికీ ఫోన్లు చేసేసి వీళ్ళకి కావాల్సినవి ఏమేమి ఉన్నాయో ఆ పర్మిషన్లన్నీ ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళ ఓఎస్డీని అటాచ్ చేసి ఇది నాది అనుకొని ఆయన, మరి ఎక్కడి నుంచి వచ్చింది స్పందన? నా దృష్టిలో శంకర్లు వచ్చేటప్పటికి పార్టీ లేదు, అందరూ హిందువులే, అందరూ భక్తులే. చక్కగా అందరూ పాల్గొని దిగ్విజయంగా మనమందరము అంత స్పందించారు ఆయన. అది ఆశ్చర్యం. ఆ స్పందన చూసి భవిష్యత్తులో స్పందన ఎలా ఉండబోతోంది అని నా మనసులో నాకు అనిపించింది. కాబట్టి భక్తులమందరము అక్కడ దిగ్విజయంగా, ఇవాళ మనం ఎవరెవరు ప్రవచనకర్తలు పెద్దవాళ్ళందరూ వింటున్నామో, బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారైనా, బ్రహ్మశ్రీ గర్గపాటి నరసింహారావు గారైనా, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారైనా, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారైనా, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారైనా, బ్రహ్మశ్రీ కుప్పా విశ్వనాథ శాస్త్రి గారైనా, బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారైనా, బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారైనా, బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారైనా, బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణ గారైనా, బ్రహ్మశ్రీ కుప్పా శ్రీనివాస శాస్త్రి గారైనా, డాక్టర్ అనంతలక్ష్మమ్మ గారు, అద్భుతమైన కంఠం, ఇలా ఎవరిని తీసుకున్నా వాళ్ళందరూ వస్తున్నారు. శృంగేరి జగద్గురువులు నిర్వహిస్తూ వారి ఆదేశంతో నడుస్తున్న ఈ కార్యక్రమంలో తొలిసారి చాలా కాలం తర్వాత అదే సమయంలో కంచి పీఠాధిపతులు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. కంచి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారు కూడా ఈ కార్యక్రమాల్లో, జగద్గురువులు నిర్వహిస్తున్నటువంటి వారి ఆదేశంతో అవుతున్నటువంటి కార్యక్రమాల్లో యతిస్వరూపులుగా, శంకరస్వరూపులుగా వారు కూడా వచ్చి విచ్చేసి ఇక్కడ అందరినీ అనుగ్రహించబోతున్నారు. ఇంకా అప్పాజీ అని ప్రేమగా పిలుచుకుంటాం గణపతి సచ్చిదానంద స్వామివారు అయితేనేంటి, తర్వాత దత్త విజయేంద్ర స్వామివారు ఉత్తర పీఠాధిపతి వారేంటి, మనందరికీ వాళ్ళ శంకర్లకి నమస్కారం చేసుకోవాలంటే వెంటనే అందుబాటులో ఉండే పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ విద్యాశంకర భారతీ స్వామివారు అయితేనేంటి, కమలానంద భారతీ స్వామివారు. క్షేత్ర పరిరక్షణ అంటే ముందు వారే గుర్తొస్తారు. ఎక్కడ ఏ ధర్మానికి గ్లానైనా సెటైర్ వేసి ముందు అక్కడ దాన్ని ఆపాలి అంటే పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామివారు. వీళ్ళందరూ శంకరాచార్యుల వారి పరంపరే. బ్రహ్మానంద సరస్వతి స్వామివారు. అన్నీ ఇట్లా చక్కగా జరుగుతూ ఉంటే సచ్చిదానంద సరస్వతి స్వామివారు, తుని సచ్చిదానంద సరస్వతి స్వామివారు శృంగేరి జగద్గురువుల హృత్స్థానీయులు. వారు ప్రతినిత్యము ఆదిశంకర పాదుకా పూజ చేయబోతున్నారు. రాత్రి 8:30 నుంచి 9 దాకా పూజ చేయబోతున్నారు. ఇంకా విశేషము, మనందరికీ ఎడితోరి అని యోగానంద పీఠము అని ఉంది కర్ణాటకలో. అక్కడి నుంచి విద్యాశంకర భారతీ స్వామివారు ఈ కార్యక్రమానికి విచ్చేసి లక్ష సౌందర్య లహరి గళార్చన
ఆడవాళ్ళు అనేక పారాయణలు చేయబోతూ ఉన్నారండి. మీరు శివానంద లహరి అనండి, సౌందర్య లహరి అనండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ అనండి, విష్ణు సహస్రనామం ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా చేస్తారు. ఎక్కువగా మహిళా మణులు దీంట్లో స్తోత్రాల్లో శంకరాచార్యులు వారు అందించిన స్తోత్రాలు ఎన్ని ఉన్నాయండి. ఆడవాళ్ల నోట్లో ఇవాళ ఇట్లా నానుతూ ఎక్కడంటే అక్కడ శంకర స్తోత్రాలు వస్తాయి. అంత సాహిత్యాన్ని 32 ఏళ్లలో జగద్గురువులు మనకిచ్చారు. అలా అందరూ ఏకీకృతమై స్తోత్ర పారాయణలు చేసుకోబోతున్నారు. ఇక యజ్ఞాల విషయానికి వచ్చేటప్పటికీ ఏమేమి యజ్ఞాలు జరగాలి అని విధుశేఖర భారతీ స్వామివారు అలాగే భారతీ తీర్థస్వామివారిని తీసుకొని వారి ఇరువురి యొక్క అభిప్రాయం ఏకీకృతమై చక్కగా మనం పంచాయతన దేవతలందరూ ఇక్కడ శివుడికి విష్ణువుకి ఎవరికి భేదం లేదు కదా. కాబట్టి శివుడికి, గణపతికి, విష్ణుమూర్తికి, అలాగే అమ్మవారికి, అలాగే సూర్యనారాయణమూర్తికి, సుబ్రహ్మణ్య స్వామి వారికి అయితేనేంటి నవగ్రహాలు, మృత్యుంజయ హోమాలు, సహస్ర చండీ, చాలా విశేషంగా సహస్ర చండీ 100కి పైన 150 మంది బ్రాహ్మణులు 12 రోజులు ఏకముఖంగా అక్కడ పారాయణలు చేస్తూ నేను ఇవాళ మీకు ఖాయంగా రాసిస్తున్నాను. ఆ వేదిక దగ్గరకు వచ్చి నిల్చోండి, అమ్మవారు మీకు కనిపించి తీరుతుంది. అగ్నిహోత్రుడి దగ్గర ఏ ఏ దేవతల్ని మనం ఆహ్వానం చేస్తున్నాం ఆ దేవతలందరి దర్శనం అయ్యేంత శ్రద్ధగా అక్కడ యజ్ఞయాగాదులు జరగబోతూ ఉన్నాయి. దేవతా దర్శనం జరిగి తీరుతుంది. దానికి అవసరమైనటువంటి ఆ యజ్ఞ కుండానికి బీజము అక్కడ వేయటం జరిగింది. 1,00,000 రుద్రాక్షలు తీసుకొచ్చి 1,00,000 రుద్రాక్షలకి అభిషేకం, మృత్యుంజయుడి యొక్క పూర్తి హోమం జరిగే సమయంలో అభిషేకం చేసి అందరి ఇళ్లల్లో ఆరోగ్యం ఉండాలని ఒక్కొక్క రుద్రాక్ష అక్కడ ప్రతి ఒక్క భక్తుడికి పంచడం జరుగుతుంది. 1,00,000 రుద్రాక్షలు పంచుతాము. 1,00,000 పైన జనం వస్తే చేయగలిగింది ఏం లేదు. కాబట్టి అలా 1,00,000 రుద్రాక్షలు అందరినీ ఉసిరికాయలు తెచ్చుకోమన్నా. ఏ రోజు నేను కాలడి శంకరుడు అని చెప్తానో 6వ తారీఖు నాడు ఈ కాలడి శంకరుణ్ణి తలుచుకున్నటువంటి రోజు, కాలడిలో కదా ఆయన పుట్టింది, అందుకని శంకర జయంతిని కాలడి శంకరుడిగా మేము నిర్ణయించి ఉసిరికాయలు ఆడవాళ్ళందరూ ఇళ్ల నుంచి తెచ్చుకోండి. శంకరుల దగ్గర కనకధారాస్తం అని చెప్పి ఒక్క ఉసిరికాయ పెట్టండి. ఆనాడు ఆ దారిద్ర్యంలో ఉన్న పేద స్త్రీ ఒక్క ఉసిరికాయ వేస్తే బంగారపు ఉసిరికాయల గుట్ట కురిసింది కదా. మీ ఇళ్లల్లో కూడా సంపదలు ఉండాలి అని ఒక్క ఉసిరికాయను తీసుకొచ్చి శంకర్ల దగ్గర సమర్పించండి. ఆ ఉసిరికాయే మీకు బంగారపు ఆమ్లక వర్షమై చక్కగా అనుగ్రహిస్తుంది అని కనకధారాస్తవాన్ని కాలడి శంకరుడికి మనం చేసుకోబోతున్నాం. అలాగే మనకి శృంగేరి శంకరుడు, కాంచీ శంకరుడు, కేదార శంకరుడు, ఇట్లా శంకరుడి యొక్క విభూతి అంతటా ఉంది. కాబట్టి ఆ విధంగా రోజుకొక విధంగా మనం అలంకారం చేసుకొని శంకరుణ్ణి చేసుకోబోతున్నాం. ఇది విశేషంగా జరుగుతుంది. అయితే ఇది కోట్లతోటి సంబంధించిందని చెప్పాను కదా, దీనికి అందరికీ అందుబాటులో ఉండాలని ఒక రోజుకి సంబంధించిన హోమాలు ఏవైనా చేసుకోవాలి అంటే 2,100 రూపాయలు కడితే ఆ రోజు జరిగేవి అన్ని హోమాలు చేసుకోవచ్చు, అన్ని పూజల్లో పాల్గొనవచ్చు. లేదండి మొత్తము సహస్ర చండీ కాకుండా మిగతా అన్ని హోమాలు ఏవి 14 హోమాలు పెట్టామో అన్ని హోమాల్లో పాల్గొనాలంటే 5,100 రూపాయలు దానికి నిర్ణయించటమైంది. కాదండి సహస్ర చండీ ఒక్కటే చేసుకుంటాం అంటే 6,100 రూపాయలు. ఇక సహస్ర చండీ లేదు, అన్ని యాగాలు మేము పాల్గొనాల్సిందే అనే ఆలోచన ఎవరికి ఉంటుందో, మా గోత్రనామాలు కావాలి అనే ఆలోచన ఎవరికి ఉంటుందో వాళ్ళందరికీ 10,100 రూపాయలు కనుక కడితే అన్ని హోమాలలో మరి ఇంతమంది బ్రాహ్మణులకి దక్షిణ, ఇంత భోజనాలు, ఆ గ్రౌండు వ్యవస్థ, టెంట్లు, గింట్లు, ఇంత ఖర్చులు ఇది సామాన్యంగా అయ్యేది కాదు కదా. కాబట్టి మేమేమి సంపన్నులం కాదు, అన్ని చోట్ల నుంచి వచ్చేదే. వాళ్ళకి మంచి జరగాలి, ఇక్కడ మంచి జరగాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వాలంటరీగా ఈ సంస్థకి ఇవ్వబోయే విరాళం 10,100, 2,100, 6,100, 5,100. కాబట్టి ఈ విధంగా ఎవరైనా విరాళం ఇచ్చి ఈ హోమాల్లో పాల్గొనవచ్చు.